తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇప్పుడంటే పెద్దగా పట్టించుకోవడం లేదు, కానీ ఒకప్పుడు మన టాలీవుడ్లో ప్రత్యేకంగా పేడ్ ప్రీమియర్ షోలు వేసేవాళ్లు. అంటే రిలీజ్కి ఒకరోజు ముందే కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో మాత్రమే స్టార్ హీరోల సినిమాలను ప్రదర్శించేవారు. కాకపోతే రాత్రి సమయంలోనే, అది కూడా ఒక్క షో మాత్రమే వేసేవాళ్లు తప్ప 2 షోలు వేసిన దాఖలాలు లేనే లేవు. కానీ టాలీవుడ్లో మొట్టమొదటిసారిగా హనుమాన్ సినిమా ప్రీమియర్స్ ని 2 షోలుగా వేయడం జరిగింది. 12వ తేదీన రిలీజ్ ఉండగా అంతకు ముందు రోజే సాయంత్రం 6 గంటలకు, రాత్రి 9 గంటలకు చొప్పున 2 ప్రీమియర్ షోలు వేశారు. గుంటూరు కారం సినిమా కారణంగా 12వ తారీఖున హనుమాన్కి తక్కువ థియేటర్లనే కేటాయించడం వల్ల కలెక్షన్లు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో హనుమాన్ మేకర్స్ 11వ తారీఖునే 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ ప్రీమియర్స్ ని ప్రదర్శించారు. అయితే అనుకున్న దానికన్నా ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు ఈ ప్రీమియర్స్ కి పోటెత్తడంతో మరిన్ని స్క్రీన్లను పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రీమియర్స్ పరంగా ఈ హనుమాన్ అత్యధిక స్క్రీన్లలో ప్రదర్శించబడిన సినిమాగా సరికొత్త రికార్డుని నెలకొల్పింది. ఇంతకు ముందు బాహుబలి పేరిట ఈ రికార్డ్ ఉండగా లేటెస్ట్ గా హనుమాన్ ఆ రికార్డుని బద్దలు కొట్టేసి నంబర్ 1 స్పాట్ ని కొట్టేసింది. కేవలం స్క్రీన్ కౌంట్ పరంగానే కాదండోయ్, కలెక్షన్ల పరంగా కూడా ఈ హనుమాన్ సినిమా ఊచకోత కోసింది. ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా 3,55,00,000 షేర్, 6,10,00,000 గ్రాస్ నమోదు చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో వేసిన అన్ని థియేటర్లు హౌస్ఫుల్ గా ప్రదర్శించడం వల్లే ఈ స్థాయిలో ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చాయి. కేవలం ఇక్కడే కాదండోయ్, అమెరికాలో కూడా ఇది దుమ్ము రేపింది. 3,50,000 పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిన్న సినిమాగా ఈ హనుమాన్ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ ప్రీమియర్స్ ద్వారా హనుమాన్ కి విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి లాంగ్ రన్ కొనసాగించే ఆస్కారం ఉంది. అఫ్ కోర్స్ ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉన్న మాట నిజమే. అయితే ఈ పోటీని ధీటుగా ఎదుర్కొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే సత్తా ఈ సినిమాకి ఉంది. సూపర్ హీరో ఎలిమెంట్స్ తో పాటు ప్రేక్షకులకు కావలసిన కామెడీ, ఎమోషన్స్, ఇతర కమర్షియల్ అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రతి సినీ ప్రేక్షకుడిలో టన్నుల కొద్ది ఎనర్జీని నింపే హనుమాన్ నేపథ్యం ఈ సినిమాలో బ్రహ్మాండంగా ఉంది. గతంలో మునుపెన్నడూ చూపించని విధంగా ఇందులో హనుమాన్ని సూపర్ హీరోగా ప్రెజెంట్ చేయడంతో ఇది అందరినీ ఆకట్టుకుంది. అందుకే భారీ పోటీ ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో ఈ హనుమాన్ మేకర్స్ తమ సినిమాని నమ్మకంగా విడుదల చేశారు. వాళ్ళు నమ్మినట్టుగానే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో విస్తృతమైన పాజిటివ్ టాక్ ని సంపాదించింది. అసలే హనుమాన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా ఇది. అలాంటిది ఈ సినిమా పాజిటివ్ టాక్ మూటగట్టుకుందంటే ప్రేక్షకులు ఊరికే ఉంటారా? ఒక యుద్ధం మీద పడిపోయినట్టు థియేటర్లపై దండయాత్ర చేయడం ఖాయం. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ ని బట్టి చూస్తుంటే ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని సునాయాసంగా దాటేస్తుందని చెప్పుకోవచ్చు. ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 26,50,00,000 పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ లెక్కన ఇది కమర్షియల్ విజయం సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా 27 కోట్లకు పైగా షేర్ వసూళ్లను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని ఈ హనుమాన్ ఈజీగా దాటేస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఎన్ని లాభాలు తెచ్చి పెడుతుందనేదే ఇక్కడ అసలైన ప్రశ్న. చూద్దాం ప్రేక్షకుల నుంచి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ మూటగట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా పర్ఫామ్ చేస్తుందో.